నేను వారం క్రితం అల్లూరు జిల్లా మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాను. అక్కడ విద్య చాలా బాగుందని, ఇంగ్లీష్ లో పిల్లలు ఎరగదీస్తున్నారని వాళ్ళ ప్రతిభను బయట ప్రపంచానికి మన ఛానల్ ద్వారా చూపించాను. Hi Mali, how are you? Hello Ranga, I'm fine. How about you? I'm fine, thank you. What are you doing? I'm painting a picture. Wow, it is beautiful. It's really very beautiful. మన వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ వీడియోలో స్కూల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మంత్రి గారు రెస్పాండ్ అయ్యి వెంటనే స్కూల్ డెవలప్మెంట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు నేను అదే గ్రామంలో ఉన్నాను. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన గ్రామంలో అక్కడ గిరిజన పిల్లల ప్రతిభను మంత్రి గారు అభినందించడం, వాళ్లకు ఇంకా మంచి సపోర్ట్ దొరికింది. పేద గవర్నమెంట్ పిల్లలు చదువుకోవడానికి ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో నాణ్యతమైన విద్య దొరికితే వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు చేరుకోవడానికి దోహదపడుతుంది. I wanna become doctor. ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని మేము తీసుకురావాలంటే మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి. హలో అందరికీ, వెల్కమ్ టు ASRFM. నేను మీ ప్రకాష్. సో నాకు గత వీడియోలో వంచడి కిందనే మారుమూల గిరిజన ప్రాంతం వచ్చి అక్కడ ఉన్న స్కూల్లో పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూసి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఆ స్కూల్కి సంబంధించిన అభివృద్ధి పనులు కానీ, కూర్చోవడానికి బెంచ్లు లేవన్నారు, ఆ బెంచ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులను ఆదేశించారు. సో ఈ విషయంపై చాలా సంతృప్తిగా ఉన్నారు ఈ గ్రామస్తులు, అలాగే ఇక్కడ పిల్లలు, ఉపాధ్యాయులు కూడా. కదా, మీ అమ్మనానే కదా? ఓకే, మీ అమ్మనాన్న ముందు నువ్వు మాట్లాడతావు ఇప్పుడు ఇంగ్లీష్, ఓకేనా? ఓకే, మాట్లాడు. Amratna, my village name is Anchadgundi. My village is a beautiful village. It has lush green berry fields, surrounded with huge mountains. It has small stream too. I love my family. We are 8 members in my family. My father, my mother, my brothers, my sister, my grandfather, my grandmother living along with us. My father is a farmer. He does farming. My mother is a homemaker. She cooks for us. I come to school daily. I love my school. I love my teachers. We learn many things in our school. I want to become doctor. I want to serve my people. It's my dream, sir. ఓకే, సో లోకేష్ గారు మీకు రెస్పాండ్ అయ్యారు కదా, మీ ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతున్నారని విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ అయ్యారు. సో మారుమూల ప్రాంతం మీది. సో నారా లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇంగ్లీష్లో ఏమైనా చెప్తారా? Yes, sir. ఓకే, చెప్పు. Thank you, Nara Lokesh Garu, our Honorable Education Minister. Assuring facilities. We hope that we will excel further with our government assistance. Thank you, sir. ఓకే, వెరీ గుడ్. మాట్లాడు. ఎలా అనిపిస్తుంది ఒక పేరెంట్ గా మీ కూతురు రత్న మాట్లాడుతున్న ఇంగ్లీష్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత చక్కగా అందరి ముందున మా పాప ఇంగ్లీష్ భాష మాట్లాడుతుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లవాడికి దానికి కారణము మేము కాదు, దాంతోపాటు ఇక్కడ అంటే చెప్తున్న టీచర్స్ గిరి సార్ కానీ, అలాగే చిన్న బాలన్ సార్ కానీ, వాళ్ళ తరపున అభినందనలు. సో మనతో మాట్లాడడానికి ఇంకో 2 పిల్లలు ఉన్నారు ఇది స్కూల్, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పేరెంట్స్ ముందు వాళ్ళ పిల్లల విద్య అనేది చూపిస్తే ఆనందం వేరు, ఇంకా భవిష్యత్తులో కూడా వీళ్ళకి చాలా అండదండలు వస్తాయి. సో వాట్ ఇస్ యువర్ నేమ్? I am Harshvardhan, sir. వాట్ ఇస్ యువర్ నేమ్? I am Sai, sir. సో మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా, సో మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో మీ అమ్మ నాన్న చూడాలని ఉందంట. సో మాట్లాడతారా? ఓకే, రెడీనా? ఓకే, మాట్లాడండి. 1 2 3 స్టార్ట్. I am Harshvardhan. He is my best friend. His name is Sai. We play together. We learn together. We chat a lot. I am Sai. He is my best friend. His name is Harshvardhan. I love my friend. We play together. We learn together. We chat a lot. ఓకే, వెరీ గుడ్. Thank you, Lokesh Garu. We sing songs, we sing rhymes, listen to stories. We learn together. We enjoy a lot. I come to school daily. Okay. I love my school. సో మనకి ఉండమ్మా. సో ఇక్కడ పనిచేస్తున్న స్కూల్ ఆయా వాళ్ళ అబ్బాయి అయితే మాట్లాడుతుంది. సో వాళ్ళ అమ్మ ఇదే స్కూల్ ఆయగా పనిచేస్తుంది. సో చాలా మారుమూల ప్రాంతం, సుమారుగా ఒక 20-25 కిలోమీటర్స్ లోపల కొండపైన ఉంటుంది విలేజ్. సో ఈ గ్రామం నుంచి పిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పి మనం ఇంటర్నెట్లో వీడియో పెట్టడం జరిగింది. అది స్వయంగా మన లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూడడం జరిగింది, రెస్పాండ్ అవ్వడం జరిగింది. స్కూల్ బాగు చేస్తాము, అలాగే బెంచెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అరేంజ్ చేస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రెసెంట్ గ్రామస్తులు వాళ్ళ తల్లిదండ్రులు
చాలా ఆనందంలో ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం. అంటే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే స్వయంగా మంత్రి గారు రెస్పాండ్ అవ్వడం, మారుమూల ప్రాంతంలో ఉండే ఈ స్కూల్ గురించి, వాళ్ళ పిల్లల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరేంటి? కొర్రజ్యోతి, మాది వంచడగుంది గ్రామం, గుండెలి పోస్ట్, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకే, మీరు మొన్న మీ పిల్లల గురించి శ్రీ నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, హామీ ఇచ్చారు స్కూల్ సంబంధించి, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి హామీ ఇచ్చారు కదా. పేరెంట్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత మారుమూల ప్రాంతానికి మీరు వచ్చి మీ ద్వారా అదే వీడియోని అదే విద్యాశాఖ మంత్రి వాళ్ళు వర్యులు చూడడం, రెస్పాండ్ అవ్వడం మేము చాలా అదృష్టవంతులను భావిస్తున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. మా పిల్లలు ఇంత అంటే బాగా చదువుతారని మేము అసలు అనుకోలేదు సార్. మా టీచర్స్ వల్లే ఇంత ఇంగ్లీష్ కూడా ఫారెన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం కానీ చదవడం కానీ చాలా బాగా చదువుతున్నారు సార్. కానీ ఒక్క చిన్న సమస్య సార్, మాకు పిల్లలు అవతల నుంచి ఇవతలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రోడ్డు లేక వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడతారు సార్. కనీసం ఒక్కొక్క రోజు అయితే స్కూల్కి రావడం కూడా చాలా రాలేకపోతున్నారు. సార్స్ కూడా చాలా కష్టపడుతున్నారు సార్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. మాకు రోడ్డు లేక కారణంగా ఎంతో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. సో మీ పిల్లలు ఇంత చక్కని ఇంగ్లీష్ మాట్లాడడం ఒక అమ్మగా నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మేము కూడా అలా చదవలేకపోయినందుకు మేము ఎంతో అంటే మాకు కూడా అలా టీచర్స్ ఉంటే మేము ఇంకా చాలా బాగా చదివి ఉండాల్సింది సార్. కానీ మేము చదవకపోయినా మా పిల్లలైనా ఇంకా పై స్థాయికి వెళ్తారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మాది మారుమూల గ్రామమైన వంచడగుంది. ఇక్కడ మా పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడము చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడైతే టీచర్స్ అండ్ పేరెంట్స్గా మేము సపోర్ట్ ఇవ్వడం టీచర్స్ కృషి వల్ల చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మొన్న రీసెంట్గా 1 వీక్ క్రితము మా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు దాన్ని చూసి స్పందించడం మా పేరెంట్స్గా చాలా సంతోషిస్తున్నాము. అలాగే మాకు ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే, అవతల వీధి నుండి ఇక్కడ పిల్లలు వచ్చి చదువుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతున్నారు. ఆ వాగు దాటి వచ్చి ఇక్కడ చదువుకోవాలంటే ఈ వర్షాకాలం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ మాకు ఈ బెంచెస్ కూడా లేదు పిల్లలకి, పైగా ఇక్కడ కిచెన్ కూడా లేవు. ఈ గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలోని చాలా స్కూల్స్ ప్రహరీ గోడ అనేది కూడా కట్టారు, కానీ మా స్కూల్లో కట్టలేదు. ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనికి పైగా మళ్ళీ ఇక్కడ పిల్లలు అంటే అన్నం తిన్న తర్వాత వాళ్ళ కంచాలు కడుక్కోవాలంటే ఇక్కడ కుళాయి కూడా లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రత్యేకించి ఇక్కడ వాటర్ తెచ్చి పెట్టి ఉండాల్సి వస్తుంది. అందుకాబట్టి ఇక్కడ ఒక కుళాయి, ఒక కిచెను, మరుగుదొడ్డి, అలాగే ఇక్కడ అవతల నుండి ఇక్కడ రావడానికి రోడ్డు సదుపాయం అనేది కల్పిస్తారని గవర్నమెంట్ని, మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ASRFM ఛానల్ వారికి మా ధన్యవాదాలు సార్. మీ ద్వారానే అంటే పై అధికారి వాళ్ళు చూసి స్పందించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా సమస్యలు మీరు ఇంత మారుమూల ప్రాంతం దగ్గర వచ్చి అన్ని చూసి మీ ఛానల్లో యూట్యూబ్లో పెట్టడం ద్వారా అందరూ చూసి ముఖ్యం రెస్పాండ్ అవ్వడం చాలా గర్వంగా ఉంది సార్. దానికి ఉందమ్మా, ఎక్కడ సమస్య ఉన్నా కూడా మన ASRFM ఛానల్ అనేది ముందుకే ఉంటుంది. అది ఎలాంటి సమస్య అయినా నేను అధికారుల దృష్టికి కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటానమ్మా. అది మన వీడియోస్ చూడడం వల్ల పై అధికారుల దృష్టికి వెళ్ళి ఒక సమస్య తీరుతుందంటే అది మన సంతోషమే కదా. అది ఇక్కడ అబ్బాయినే, నేను ఏజెన్సీ అబ్బాయినే. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కడున్నా కూడా నేను ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రజలు బాగుండాలి, విద్యా వైద్యం అనేది చక్కగా అందాలి ప్రజలకి. సో దీనికోసం నిరంతరంగా ASRFM ఛానల్ కష్టపడుతూనే ఉంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ ASRFM ఛానల్తో మీరు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అది పై అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము కూడా. థ్యాంక్ యూ అమ్మా అందరికీ. Small boats sailing, blue
ఇది ఒక గిరిజన గ్రామం. ఇక్కడ అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతుంటారు. ఇక్కడ పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే ఇలాంటి ఎత్తు పల్లాలు దిగి స్కూల్ కి వెళ్ళాలి. పొరపాటున గాని స్లిప్ అయితే చాలా ప్రమాదమే. ఇలాంటి ప్రాంతంలో ఉండే గిరిజన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ముందు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళకే నమ్మశక్యంగా లేదు. ఇలాంటి పేద గిరిజన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి. Thank you.